హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. ఒంటికి చలువ చేస్తూనే ఎముకలకి కండరాలకి ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే రాగి పిండితో చేసిన రొట్టెల రెసిపీని చూపించబోతున్నాను. నార్మల్గా అయితే మనం చపాతీలో పుల్కాలో చేసుకున్నప్పుడు వాటిలోకి మంచి కర్రీస్ ఉంటేనే ఇంట్రెస్ట్గా తింటారు. కానీ ఈ రాగి పిండి రొట్టెలు పుల్కాలంత పలుచుగా ఉన్నా చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటాయి. కాబట్టి మంచింకి ఎటువంటి కర్రీ లేకపోయినా ఎంచక్క పెరుగుతో కానీ లేదా ఇలా నిలవ పచ్చడితో కానీ తినేయచ్చు. అందులోనే ఇవి గంటలు గడిచినా కానీ చాలా సాఫ్ట్గా ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రాగి రొట్టెల్ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు రాగి పిండితో పాటు 1/2 కప్పు శనగపిండిని కూడా తీసుకోవాలి. అలాగే ఈ రొట్టెలు మరింత రుచిగా ఉండడం కోసం, సాఫ్ట్గా కూడా ఉండడం కోసం దీంట్లో కాస్త జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు తీసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకోండి. దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే మీ దగ్గర అవైలబిలిటీలో ఉండి మీకు ఇష్టమైతే కనుక కరివేపాకు తరుగు కానీ కొత్తిమీర తరుగు కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా మాత్రమే నీళ్ళని చిలకరించుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నేనైతే దీంట్లో ఇంకా ఏ వెజిటబుల్స్ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు నచ్చితే అవైలబిలిటీలో ఉంటే తురుముకున్న క్యారెట్ తరుగు కానీ బీట్రూట్ తరుగు కానీ వేసుకోవచ్చు. మనం కలుపుకునే ఈ పిండి ముద్ద మరీ గట్టిగా కాదు, అలానే పలుచగా కాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలిపెట్టుకున్న పిండి ముద్దని ఒకసారి చేత్తో చక్కగా ప్రెస్ చేసేసుకొని గాలికి ఆరిపోకుండా మూత పెట్టేసేసి పక్కన చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెలు నార్మల్గా చేసుకునే రొట్టెల్లాగా మందంగా కాకుండా పలుచుగా రావడానికి మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే పాలిథిన్ పేపర్ కానీ లేదా ఇలా బటర్ పేపర్ అయినా తీసుకొని దానిపైన కాస్త నెయ్యినైనా నూనెనైనా అప్లై చేసేసుకొని అదే చేత్తో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీ చేసుకునే అంత పిండి ముద్ద తీసుకొని చక్కగా రోల్ చేసేసుకొని ఈ పేపర్ మీదే పలుచగా ఒత్తుకోవాలి. మనకి పుల్కాలు కానీ చపాతీలు కానీ ఎంత పలుచగా అయితే ఉంటాయో అంతే పలుచగా ఒత్తుకోవాలి. అలానే ఒకేసారి గట్టిగా ప్రెస్ చేస్తే పిండి అక్కడ హోల్ పడిపోయినట్లుగా వస్తుంది. అలా కాకుండా ఈవెన్గా అంత చక్కగా ఒకే లెవెల్లో ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకున్నాక పేపర్తో సహా ముందుగా ఆయిల్ వేసి హీట్ చేసి పెట్టుకున్న ఐరన్ ప్యాన్ మీద కానీ నాన్ స్టిక్ ప్యాన్ మీద కానీ వేసేసి మెల్లగా పేపర్ని తీసేయాలి. ఇప్పుడు మనం ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకున్నాక మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని అటు సైడ్ కూడా చక్కగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక 30 సెకండ్స్ పాటు అటు ఇటు మార్చి కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల ఈ రొట్టెలు గట్టిగా ఉండవు, అలా అని పచ్చిగానే ఉండవు. కాబట్టి ఈ పద్ధతిలో మీడియం ఫ్లేమ్ మీద ఒకే వైపు పూర్తిగా కాలకుండా 40% రెండు వైపులా కాల్చుకున్నాక మరో 10% అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వల్ల రొట్టెల్లో ఉండే పచ్చంతా పోతుంది, హార్డ్గా కూడా అయిపోకుండా ఉంటాయి. ఇవి ఎంత టేస్టీగా ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటే మీరు జర్నీలోకి తీసుకెళ్ళినా సరే 2 రోజుల పాటు సాఫ్ట్గానే ఉంటాయి. ఎటువంటి మంచింగు లేకుండా ఉత్తైనా తినచ్చు, నిలువ పచ్చడితో అయినా తినచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.